Pass. Time అవుతుంది. Let's start the day 2. Day 2 in Wayanad. Hi, hello, namaste everyone. How is the Josh? Hi, sir. Hi, sir. Okay, we'll start. We're starting from the room to Banasara Dam today. Chandrana, yes. How is the Josh? अच्छा है. अच्छा है. Chalo, we'll start from now for this. Okay, done. What time the Banasara Dam opens? Like morning 9 a.m. right? Yes. 9 to 5. Let's see how it is. Like Ansar in our office and a lot of others said that Banasara Dam is one of the good and biggest in Asia, second largest in Asia. So we are right now going there, and actually it is far from place where we are staying right now, which is 45 kilometers far. Like we started around morning 7 o'clock to reach there, and hopefully we'll be there before 8:30, and we'll be the first to go inside. I don't think so they'll allow us inside. On top of it we can go, it seems. There I saw a lot of videos and a lot of reviews. They mentioned it as like we can go, and there's a zip line also there. It is very good, so we'll try. But before that, breakfast, Shaka, please. Okay, welcome back. Time 9 అయింది. సో వీఆర్ షార్ప్ 9 o'clock కల్లా ఓపెనింగ్కి వచ్చాం ఇక్కడికి. ఇంటికి లేపా అది చెప్పు. లేపింది నేను కూడా కాదురా, జేక్క మార్నింగ్ 5 o'clock వచ్చి నన్ను నిద్ర లేపేసింది. దట్ టు ఆఫ్టర్ డంపింగ్ ఆల్ ద వీడియోస్ ఫ్రమ్ ద గోప్రో మొబైల్ అన్నీ ఒక అరేంజ్ చేసుకొని ల్యాప్టాప్లో అన్ని హార్డ్ డ్రైవ్లోకి పోస్ట్ చేసేసరికి 12:30 అయింది. షార్ప్గా 5 o'clockకి జేక్ వచ్చేసి డోర్ నాక్ చేసి వచ్చి నిద్ర లేపేసింది. లేవాలని 5 o'clockకి లేచి ఆన్ ద వే మేము చాలా చోట్ల ఆగి, అంటే కొంచెం ప్లేసెస్ చాలా బాగున్నాయి మధ్యలో, అవి చూసుకుంటూ నడుచుకుంటూ వచ్చాము. నడుచుకుంటూ చాలా దూరం వెళ్ళాం. లైక్ ఫ్రమ్ హియర్ ఇక్కడ నడవడానికి చాలా బాగుంది. అండ్ టువర్డ్స్ ద డ్యామ్ ఉన్నాం ఇప్పుడు మనం, బనాసురా డ్యామ్. ఇట్ ఓపెన్స్ షార్ప్ 9 AM. 9 AMకి మనం మూవీ థియేటర్స్లో ఇంతకు ముందు, ఇప్పుడు కాదు, మై 12th క్లాస్, నేను నా 12th క్లాస్ అప్పుడు ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్లకు వచ్చినప్పుడు అలా క్లోజ్ బోర్డు ఉంటుంది అక్కడ టికెట్ కౌంటర్ దగ్గర క్యూ లాగా, అలా ఒక 10-15 మెంబర్స్ ఉన్నారు. నోస్టాల్జియా డేస్ అన్నట్టుగా గుర్తొచ్చా విన్నప్పుడు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆన్ టైం ఇక్కడ ఉన్నాం మేము. ప్రజెంట్ అయితే కొంచెం క్లైమేట్ అంతా చాలా బాగుంది. హిల్లీ స్టేషన్స్ అంతా ఒక డిఫరెంట్ వైబ్. ఇదే డ్యామ్. దే ఆర్ సేయింగ్ దిస్ ఇస్ ఏషియాస్ సెకండ్ లార్జెస్ట్ డ్యామ్. బనాసురా డ్యామ్ ఇస్ ఏషియాస్ సెకండ్ లార్జెస్ట్ డ్యామ్ అంటున్నారు. అండ్ సంథింగ్ ఫన్నీ ఈజ్ లైక్
ఇక్కడ జిప్ లైన్ ఉంటుంది. అండ్ కేరళలో మల్టిపుల్ ప్లేసెస్లో జిప్ లైన్స్ ఉంటాయి. మూనార్లో, వాయనాడ్లో లైక్ అరౌండ్ 15 అట్లీస్ట్ ఉంటాయి జిప్ లైన్స్. ప్రతి జిప్ లైన్ చోట కేరళస్ లార్జెస్ట్ జిప్ లైన్ ఒకటి ఉంటుంది, ట్యాగ్. వాళ్ళ ప్రమోషన్ సెల్ఫ్ డబ్బా లాగా వాళ్ళే వేసేసుకుంటారు కేరళస్ లార్జెస్ట్ జిప్ లైన్ అని. మంగూస్ రా కనబడలేదు. ఎదిగో వైల్డ్ యానిమల్స్ అన్నారు, మంగూస్ తప్పించి మాకేం కనిపించలేదు. డియర్ కనిపించింది నాన్న. వచ్చే దారిలో చాలా వైల్డ్ యానిమల్స్ ఉంటాయి అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చారు ఆఫీస్లో వాళ్ళు, ఇంకా తెలిసిన వాళ్ళు. బట్ వైల్డ్ ఏం కనబడలేదు, కానీ యానిమల్స్ కనిపించాయి. బాగున్నాయి అవి మాత్రం. అవి ఆల్రెడీ నేను రికార్డ్ చేశాను నీట్గా. అండ్ ఇక్కడ అట్రాక్షన్స్ వచ్చేసరికి బనాసురా డ్యామ్లో బోటింగ్ ఉంటుంది, చిన్న అడ్వెంచరస్ ఈవెంట్స్ ఉంటాయి. లైక్ అక్కడ జిప్ లైన్ ఒకటి, హర్రర్ హౌస్ అని అలాంటివి ఉన్నాయి. లైక్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దోస్ హారర్ హౌస్ అండ్ ఆల్, బట్ జిప్ లైన్ నాకు ఇష్టం. ట్రై చేద్దాం అనుకుంటున్నా జిప్ లైన్. ఫొటోస్ అన్నిట్లో చూసాను, చాలా బాగుందని. వీ నీడ్ టు ఆ స్టెప్స్ కనిపించే ఉన్నాయి, ఆ మొత్తం నడవాలి, ఆ పైకి ఎక్కాలి డ్యామ్కి వెళ్ళాలంటే. హౌ డూ యూ ఫీల్ రా? బాగుంది. నీకు ఎలా అనిపిస్తుంది? లైక్ మనం ప్లాన్ కూడా వేసుకోలేదు. దిస్ వాజ్ 1 month బిఫోర్ ప్లాన్ ఉంది వద్దాము అని ట్రిప్కి, కానీ ఎక్కడ ఎప్పుడు ఏంటి అనేదే ప్లాన్ చేసుకోలేదు. అండ్ ఎలాగని కూడా ఏం చేసుకోలేదు. ఎవరెవరు వస్తారనే జస్ట్ లైక్ ఒక 4-5 మెంబర్స్ అనుకున్నాము వెళ్దాము అని. అది ఇమీడియట్ ప్లాన్ అని లేదా ఇన్స్టెంట్ అని కూడా అనను, కానీ ప్లాన్ ఉంది, కానీ జరగదా అని డౌట్తో ఉంది. అది ఎన్నిసార్లు అనుకున్నాం, ఇది కూడా పోద్దులే అన్నట్టుగానే అనుకున్నాం వచ్చేసరికి. అండ్ ఇంకొకటి ఏదో అనుకున్నాను చెప్దామని, యాక్చువల్గా మర్చిపోయాను. నడుస్తూ మర్చిపోయాను. జిమ్కి వెళ్ళాలరా, ఆయాసం వచ్చింది దీనికే. ఇంకా మనం మెట్లు ఎక్కలేదు. ఆ కష్టాలు చూద్దాం. 30,000 అవును. లాగర్స్ కష్టాలు. ఎక్కడో ముసలోడు వాకింగ్ స్టిక్ వెళ్ళినట్టు వెళ్తున్నా నేను. ఇక్కడే తగ్గిపోయేలా ఉన్నారా? వెళ్ళి జిమ్ జాయిన్ అవ్వలేదా? అవసరం లేదు. రోజుగా 40 రూపాయలు దీనికి కట్టేస్తే లైవ్ ట్రెక్కింగ్. మెట్లు ఎక్కచ్చు, కానీ ఆత్రం ఇచ్చినెస్. రియాలిటీ. వాడు కూర్చున్నాడు, నేను కూర్చోలేదు. అయిపోయింది. ఇప్పుడు అర్థమైంది దీన్ని ఏషియా 2nd లార్జెస్ట్ డ్యామ్ అని ఎందుకు అంటారో. నిజంగానే చాలా పెద్దగా ఉంది. వేర్ ఫాస్ట్లీ ఫటాఫట్. అంతేగా, పట్టుకోరా దీన్ని, నేను కూడా వేసుకుంటా. కష్టపడుతున్న ప్రభాస్. ఇప్పుడు నేను చూపిన ఏ బోట్ ఎక్కుదాం మనం? సర్ప్రైజ్ అవుతాం మనం ఏ బోట్ ఎక్కుతాం చూపిస్తే. చెప్పు నువ్వు, నీకు ఎస్ అని చెప్పింది. కానీ బోటులా ఉందరా అదా? ఇది ఆ కెమెరాలో చాలా చిన్నగా కనిపిస్తున్న ఇది అదేదో సాసర్లా ఉంది. మా బడ్జెట్కి అదే వచ్చింది. ఈ షోయింగ్ us as a poor kids. No, we are not poor kids. We are spending less. We are spending less. We are not. పక్క ఫీల్ అయితే రే మన రిచ్ బడ్జెట్ రా అంటారు.
లాస్ట్ ఛాలెంజింగ్ టాస్క్ ఆన్సర్ రారా Thank you. Come on. Thank you. Thank you. Thank you. Again, nice hat, bro. It suits you. Ah. Ingada phone. No, I want to do this. So. I think this front is not right. If you want for reels, it will be this way. Seriously, nice experience. Seriously, very nice one. Me, this is called Coracle. Me, first time Coracle, but we both went in Kodaikanal, which is like we need to pedal it up, the boat, pedals one. So that was also very good. We two went like 20-25 minutes, we both like went inside. That was very good, that was really fun. And even this, huh? సాసర్లో కూర్చున్నాం అంటున్నాడు 5 నిమిషాలకు వస్తారు వెనకాల బీజియం వేసుకోండి ఇప్పుడు మీకే చాలా బాగుంటుంది அந்த லைன் கடந்து போகுது அந்த கடலில் போகிறது கடந்து போகிறது which means we shouldn't cross that lane. పడు కష్టపడి నేర్చుకుందాం అన్ని లాంగ్వేజ్ నేర్చుకుందాం దేనికోసం నాకు తెలుసులే నేను ఎడిట్ చేసుకోవడం కూడా అవతరా అది మలయాళത്തിൽ కొట్టావంజి this is called కొట్టావంజి in Malayalam. This boat தமிழ பெருசு in Tamil பரிசல் One or two words, no, we can win. These many words, it is better to forget. After 2 minutes we'll be like மலையாளத்தில் அங்கே போன பேர் இருந்தான் உங்கள் பேர் என்ன that I got to know in my internship. Small Malayalam words. ఏం చెప్తా ట్రై చేస్తా We are ready for the same ride experience. Come on. ఎవరికన్నా కొంచెం బిజీగా ఉంటే ఈ వీడియో ఇక్కడితో స్కిప్ చేయండి 1 2 3 స్టార్ట్ అన్నా అంటే రెడీ మరకం కరకం నేను కట్టుకోవడానికి రెడీగా ఉన్నాం దూకేయడానికి ఈట రాదు కానీ బట్ ఇవి ఇచ్చారు జాకెట్ జో రెడీ ആർ റെഡി നിങ്ങൾ റെഡി അല്ല മലയാളം വെള്ളത്തിൽ കൈയിടേ ആ തണ്ണിയിലെ വീട് കിടക്കുക നന്നായിരുന്നു മലയാളം തമിഴ് మలయాళం తమిళ్ తెలుగు ఇంగ్లీష్ మిక్స్ కొట్టిగా వస్తుంది బ్లాగ్
సెటప్ అంతా వేసేసుకున్నా తీసుకుంది ఇక మైకుల్లో ఉన్నావురా నువ్వు ఖచ్చితంగా నీరసంగా ఉన్నారా? ఇన్విజిబుల్ అంటారు This is 400 meters zip line. We are going now. 1, 2, 3, go! బ్యాక్ టు ద రూమ్స్. చాలా టైడ్ అయిపోయాం కదా, మా ఫేస్ చూడు. ఒక్క డ్యామ్ వెళ్ళొచ్చినందుకే మాకు జామ్ అయిపోయింది ఒళ్ళంతా. అండ్ చాలా దూరంగా ఉన్నాయి ప్లేసెస్. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి లిటరల్లీ 20 కిలోమీటర్స్ అట్లీస్ట్. ఒక్క రోజులో అన్నీ కవర్ చేయడం అనుకోవడం కొంచెం డిఫికల్ట్ టాస్కే. ట్రై చేస్తున్నాం. ముందేది రూమ్కి వచ్చేసాం, బట్టలు మార్చుకుందాం అని. చెమటలు అనేది బికాస్ ఆఫ్ క్లైమేట్ కాదు, మేము చేసిన యాక్టివిటీస్ మేము తిరిగిన దానికి వచ్చాయి బాగా. మా ఫిట్నెస్ చాలా బాగుందని చాలా బాగుందని అర్థం. ముందు ఏదైనా తినేసేసి ఇంట్లోనే కొంచెం డ్రెస్ మార్చేసుకొని కంటిన్యూ చేద్దాం ఇక్కడ నుంచి. అండ్ వీ గాట్ వన్ ఇంట్రెస్టింగ్ థింగ్ అనమాట. ఏంటంటే అది నేను ఒకసారి చెప్తాను. ఇప్పుడు కేరళలో వాయనాడులో ఎక్కడ చూసినా ఇంటి బయట గ్యాస్ సిలిండర్స్ ఉంటాయి. అది ఎంటీఓ ఫుల్లో కూడా తెలియదు. ఇంటి బయట గ్యాస్ సిలిండర్స్ ఉన్నాయి. అది కూడా చాలా ఉన్నాయి, లైక్ ప్రతి ఇంటి బయట ఆల్మోస్ట్ ఉంటున్నాయి. మేము వెళ్ళే ప్రతి చోట చూసాము. కొన్ని వీడియో తీయడానికి ట్రై చేసాము, కొన్ని ఫొటోస్ తీయడానికి ట్రై చేసాము, కొన్ని కుదరలేదు. అవి పోస్ట్ చేస్తాయి ఇప్పుడు. అండ్ ప్రతి చోట ఉంటున్నాయి. అది డీకోడ్ చేద్దామని మేము ఫిక్స్ అయ్యాం. ఇది మేబీ ఒక చిన్న స్టోరీ అనుకోండి, సైడ్ స్టోరీ లాగా. బట్ అది డీకోడ్ అయితే చేయాలి ఈరోజు. బ్యాక్ టు బ్యాక్ చూస్తూనే ఉన్నాం. అలా బయట రోడ్డు మీద ఉన్నాయి. ఇల్లు ఉంటే ఇంటి ముందే ఉన్నాయి అవన్నీ. ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడి నుంచి కొంచెం తినేసేసి ఇక్కడి నుంచి దగ్గరలో ఏమైనా ఉన్నాయో చూసుకొని ప్లేసెస్ వెళ్ళిపోతాము. కింద హోటల్ రిసెప్షన్లో అడిగితే వాళ్ళు చెప్తారు ఎక్కడున్నాయని, నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళొచ్చని. అలా ప్లాన్ చేసుకున్నాం. అండ్ మా దగ్గర కొన్ని లిస్ట్ ఉంది, ఆ లిస్ట్ కూడా చూసుకుని బయలుదేరదామని. అండ్ హోప్ ఇప్పటిదాకా చేసిన అయితే వీడియోస్ చాలా బాగా వచ్చాయి. అండ్ ఆ ప్లేసెస్ కూడా చాలా బాగున్నాయి. హోప్ దిస్ విల్ కంటిన్యూస్ టుడే ఆల్సో ఎంటైర్లీ. చాలా టైర్డ్గా ఉన్నారా? క్యాంప్ పెట్టినా కానీ చాలా టైర్డ్గా ఉన్నాం. చూద్దాం. నేనైతే పడుకుని పోయాను కార్లో, కాస్త కూస్తే నేను రిలాక్స్ అయిపోయాను. నా వల్ల అయితే అవ్వలేదు. జర్నీ కదా, ఇట్స్ అ బిట్ డిఫికల్ట్. ఐఎమ్ లక్కీ ఇన్ దట్ నేను జర్నీలో కూడా పడుకోగలుగుతాను. సౌండ్ ఉన్నా పడుకుంటాను, ఎలా ఉన్నా పడుకుంటాను.